యేసునామ స్మరణే యేసునామ స్మరణే. ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ఈ దినమందు దేవుడు చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు. యెషయా 9:7 ఉన్న వాగ్దానం చదువుతాను. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగును. దేవుడు నిన్ను మర్చిపోలేదు. నీకు సంభవించిన కీడును దేవుడు చూశాడు. నీ యొక్క దుఃఖాన్ని దేవుడు చూశాడు. నువ్వు ఎన్నోసార్లు ఏదో ఆలోచన చేసి ఉన్నావు, అది జరగట్లేదని నువ్వు అనుకుంటా ఉంటున్నావు. ఇక నా జీవితం మారదు అని నువ్వు అనుకుంటున్నావు కదా, అది అబద్ధం. ఈరోజు దేవుడు చెప్పే సత్యవాక్యం ఏంటంటే, మితి లేకుండా ఇక మీదట నీకు వృద్ధి క్షేమమును దేవుడు దయచేయడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. బిజినెస్లో లాభం లేదని, పిల్లలు సరిగ్గా లేరనేసి, ఫ్యామిలీ లైఫ్ బాగాలేదని, మ్యారేజ్ జరగట్లేదని, ఉద్యోగం రావట్లేదని, లేకపోతే ఉద్యోగం వచ్చినా కూడా నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, నువ్వు బాధపడుతున్నావు కదా, దేవుడు ఇక మీదట నీకు క్షేమాన్ని ఇస్తున్నాడు. దేవుడు నీకు వృద్ధినిస్తూ ఉంటున్నాడు. దేవుడు ఈరోజు నీకు చెప్తున్న మాటలు ఏంటంటే, నేను నా క్యాలెండర్లో ఆల్రెడీ నీ కొరకు డేట్ని సెట్ చేశాను. మితి లేకుండా నీకు వృద్ధిని నేను కలుగ చేయబోతున్నాను. ఎక్కడ నువ్వు కృంగిపోయావో, ఎక్కడ నువ్వు తలదించుకున్నావో, అక్కడ దేవుడు నీ తల ఎత్తబోతా ఉంటున్నాడు. ఈ వాగ్దానం విన్న నీవు ఒక కొత్త ఉత్సాహంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. నీ యొక్క ఒంటరి జీవితాన్ని దేవుడు చూసి నీకు వృద్ధిని క్షేమాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. అంతేకాదు, నీ జీవితంలో ఇంతవరకు నాకు ఏం జరగలేదు, వృద్ధి చూడలేదు, ఆశీర్వాదం చూడలేదు, దేవుడు ఈరోజు నీకు చెప్తున్నాడు, వృద్ధి చూస్తావు, క్షేమాన్ని చూస్తావు, నేను అది నీకు జరిగించబోతున్నాను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం విన్న వీరు చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. ఈ వాగ్దానం ఎత్తి పట్టుకొని ఏకీభవిద్దామా? పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, మితి లేకుండా వృద్ధిని క్షేమాన్ని ఇచ్చే దేవుడవు నాయనా. అయ్యా, ఎవరైతే కృంగిపోయారో, ఎవరైతే సమస్యల గుండా వెళ్ళారో, అయ్యా బిజినెస్లో నాయన ప్రభ, ఎవరైతే నాయన ప్రభ తండ్రి, అయ్యా వారి ప్రతి కార్యాల్లో, బిజినెస్లో, జాబ్లో, మ్యారేజ్లో, ఇంట్లో, బయట ప్రతి విషయంలో కృంగిపోయారు, అలాంటి వారిని నువ్వు జ్ఞాపకం చేసుకొని అయ్యా తండ్రి వారికి ఇస్తున్న ఈ యొక్క వృద్ధిని బట్టి నీకే వందనాలు తెలియపరుస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదండి, ధైర్యంగా ఉండండి. కింద కమెంట్లో ఈ వాగ్దానం మీకు నచ్చినట్లయితే, దేవుడు ఆల్రెడీ నాకు ఒక డేట్ సెట్ చేశారు, నా జీవితం మారిపోతుందని చెప్పండి. ఖచ్చితంగా దేవుని కార్యం చేస్తాడు. మళ్ళా రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. హ్యావ్ అ బ్లెస్సడ్ డే. ప్రైజ్ లార్డ్.